వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలోని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్టు వ్యవహారంలో ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు పలు అభియోగాలు వచ్చాయి. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని, విజయవాడ మాజీ సిపి కాంతి రణాలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సస్పెన్షన్ ఉత్తర్వులను కాన్ఫిడెన్షియల్ స్టేటస్లో ప్రభుత్వం పెట్టింది. సర్వీస్ మేటర్కు సంబంధించి జీఏడీ విడుదల చేసింది. జీవో నంబర్ 1590, 1591, 1592లను కాన్ఫిడెన్షియల్ స్టేటస్లో ఉంచింది. కాదంబరి జత్వాని అక్రమ అరెస్టులో ముగ్గురు ఐపీఎస్ల పాత్ర ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. విజయవాడ కమిషనరేట్లో డీసీపీగా ఉన్న సమయంలో విశాల్ గున్ని జత్వాని అరెస్టుకు ముందు సరైన విచారణ జరపలేదని ప్రభుత్వం పేర్కొంది. అప్పటి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పిఎస్ఆర్ ఆంజనేయులను కలిసి ఆయన మౌఖిక సూచనల మేరకు ముంబైకి వెళ్లి అరెస్టులు చేశారు. ఎఫ్ఐఆర్ ఫిబ్రవరి 2న ఉదయం 6:30 నమోదు కాగా, అంతకు ముందే విశాల్ గున్ని ఎలాంటి ముందస్తు పాస్పోర్ట్ లేకుండానే ముంబైకి వెళ్లారు. అంటే కేసు నమోదుకు ముందే ఆమె అరెస్టుకు పిఎస్ఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆయన తన హోదా, అధికారాన్ని ఉపయోగించి అసంపూర్తి సమాచారం ఆధారంగా కేసు నడిపించడం, పరిశీలన లేకుండానే దర్యాప్తును వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు స్పష్టమైంది. మరోవైపు కేసు దర్యాప్తును సరిగ్గా పర్యవేక్షించడంలో విజయవాడ సిపిగా రానా విఫలమయ్యారని ప్రభుత్వం తెలిపింది. అలాగే తన అధికారాన్ని, హోదాను దుర్వినియోగం చేస్తూ కేసు పూర్వపరాలు చూడకుండా తప్పుడు డైరెక్షన్ ఇచ్చారనే కారణంతో పిఎస్ఆర్ ఆంజనేయులపై చర్యలు తీసుకుంది. ఇబ్బందులకు గురి చేసిన వ్యవహారంలో కీలక పాత్రధారులుగా నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో సాక్షులు, సహచరులను ప్రభావితం చేయగల సామర్థ్యం వీరికి ఉందని, ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా ముంబైకి కూడా వెళ్లారని పేర్కొన్నారు. డీజీపీ నివేదికను పరిగణలోకి తీసుకొని ముగ్గురిని సస్పెండ్ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం వేర్వేరు ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు.